హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ మేము గూడూరు అనేటువంటి ఒక ఊరికి వచ్చినాము. విలేజ్. అక్కడ చూడండి ఎంత చక్కగా సపోటా పండ్లు మనం తింటాం కదా. ఈ యొక్క సపోటా తోట చూడండి, పండ్లు చాలా ఎక్కువగా మంచి కాపు కాసింది. ఈ తోటను చూస్తానే నాకెందుకో వీడియో తీసి మన ప్రేక్షకులకు అందించాలని అనిపించింది. ఎంత అందంగా, ఎంత ఆహ్లాదకరంగా వాతావరణం ఉందంటే ఇక్కడ ఎంత ఎండలో, ఇది వచ్చేసి మధ్యాహ్నము 2 గంటల సమయము అయితే చల్లగా ఉందండి ఈ తోటలో. తర్వాత మీకు ఒక 2-3 కాయలు కూడా కట్ చేసి చూపిస్తాను. చూడండి, పచ్చి కాయలు చెట్టు మీద నుంచి కట్ చేసినప్పుడు తెల్లగా పాల వంటిది ఒకటి వస్తుంది. అది తర్వాత మాగిన కాయలు కట్ చేస్తే ఏం రాదండి. జస్ట్ ఊరికి మనం కాయని టచ్ చేసి ఊరికి అట్లా అంటే చాలు, ఆ యొక్క సపోటా పండు చెట్టు నుంచి విడిపోవడం జరుగుతుంది. ఈ విధంగా చాలా చక్కటి వాతావరణంలో మంచి కాపుతో ఈ యొక్క తోట చూడడానికి చాలా అందంగా ఉంది. కన్నులకు ఆనందంగా కలిగించేదిగా ఉంది. అందువల్లనే నా ప్రతినిత్యం ప్రేక్షకుల కోసం ఈ యొక్క తోటను వీడియో తీయడం జరిగింది. అయితే ఈ తోట యజమాని చెప్తా వచ్చినాడు, ఆయన అక్కడక్కడ పాములు ఉంటాయి, తేళ్ళు, మండ్రగబ్బులు, అట్లా విషపురుగులు కూడా ఉండొచ్చు. జాగ్రత్తగా చూసుకొని మీరు వెళ్ళండి. జాగ్రత్తగా ఉంటే చుట్టుకొని ఉంటాయి. తర్వాత మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు అని చెప్పినారు. అయినా సరే మా యొక్క ప్రేక్షకుల ఫ్రెండ్స్ కోసము చూడండి 3 కాయలు కట్ చేయడం జరిగింది. ఇక 3 కాయలు కూడా సైజులో కూడా చాలా పెద్దగా ఉన్నాయి చూడడానికి. ఏమండి, ఇక్కడ మన స్నేహితుడు కూడా అక్కడ ఉన్నాడు, అతను కూడా సపోర్ట్ చేసినాడు. ఈ విధంగా చెట్టు కాయలు 3 కాయలు కట్ చేస్తే 3 2 కాయలు పచ్చిగా ఉన్నాయి, 1 కాయ మాత్రం పండుగా ఉంది. తర్వాత మేము దాదాపుగా ఒక 10 కాయలు చెట్టు మీదనే మాగిన కాయలు తింటూ వచ్చినాం. చాలా చాలా టేస్ట్గా ఉన్నాయండి. ఎంత టేస్ట్ అంటే మనకు మార్కెట్లో, బజార్లో అమ్మే